బంగ్లాదేశ్ మాజీ ప్రధాని నేషనలిస్ట్ పార్టీ అధినేత్రి ఖలీదా జియా తుది శ్వాస విడిచారు. ఆ దేశ రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన ఆమె 80 ఏళ్ల వయసులో గుండె, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కు గురై గత నవంబర్ 23న ఢాకాలోని ఎవర్కేర్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఆమెకు న్యూమోనియా సోకినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆమె వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 6 గంటలకు తనను చాలించారు. 1945 ఆగస్టు 15న అవిభక్త భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో జన్మించిన ఖలీదా జియా బిఎన్పి చైర్పర్సన్ గా ఆ దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. బంగ్లా విమోచన యుద్ధంలో ఆమె భర్త జియా-ఉర్ రెహమాన్ పాక్ పై తిరుగుబాటు చేసి యుద్ధంలో పాల్గొన్నారు. ఆ తరువాత 1981లో ఆయన హత్యకు గురి కావడంతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బిఎన్పి అధ్యక్షురాలిగా ఖలీదా పగ్గాలు చేపట్టారు. 10 ఏళ్ల తరువాత ప్రధాని అయిన ఆమె 1991, 96, 2001, 2006 మధ్య కాలంలో 10 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఆ దేశంలో కేర్ టేకర్ ప్రభుత్వ వ్యవస్థను తొలిసారిగా ప్రవేశపెట్టారు ఆమె. ఖలీదా ప్రధానిగా ఉన్న కాలంలో భారత్, బంగ్లాదేశ్ల మధ్య సంబంధాలు తీవ్ర ఒడిదుడుకులుగా ఎదుర్కొన్నాయి. ఆ సమయంలో బిఎన్పిని భారత్ వ్యతిరేక పార్టీగా కొందరు పరిగణించారు. ఆ అవినీతి కేసులో 2018 నుంచి 2020 మధ్య జైలు జీవితం అనుభవించారు జియా. 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఎన్బిపి విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ అక్కడి రాజకీయ విశ్లేషకులు అంచనా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఖలీదా జియా మరణించడం ఆ దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపనుంది. ఖలీదా జియా మృతిపై ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. দক্ষিণ শ্রীপুর বড় মজুমদার বাড়ি নিবাসী মরহুম ইস্কান্দার মজুমদার সাহেবের মেয়ে সাবেক প্রধানমন্ত্রী বেগম খালেদা জিয়া আজ ভোর 6 ঘটিকার সময় ইন্তেকাল ফরমাইয়াছেন। ইন্না লিল্লাহি ওয়া ইন্না ইলাইহি রাজিউন।